రైట్ రాజు, ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగిన సరౌండింగ్స్ లో ఏమైనా సీసీటీవీ కెమెరాలను ఏమైనా ఫుటేజ్ ఏమైనా పరిశీలిస్తున్నారా పోలీసులు? ఎస్, అత్యంత హై సెక్యూరిటీ ఏరియానే. ఎందుకంటే ఒకవైపు క్రౌడ్ ఎంతున్నా సరే ఎర్రకోట అనేది మనం చూస్తాము. ఆగస్టు 15th రోజున స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అంటే ఎవరు ప్రధానిగా ఉన్నా సరే వాళ్ళు ఎర్రకోట పైన జెండా ఆవిష్కరిస్తారు. సో అటువంటి కీలకమైనటువంటి స్పాట్ ఎప్పుడు కూడా ఎర్రకోట వద్ద కేంద్ర భద్రతా బలగాలతో కాపలా ఉంటుంది. సో అయినప్పటికీ కూడా ఈ స్పాట్ ను టార్గెట్ చేశారు. ఎందుకంటే వెహికల్స్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. సో అటువంటి వెహికల్స్ లోనే ఇక్కడికి ఆ పేలులకు కుట్ర చేశారనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో కావాల్సినటువంటి ఫుటేజ్ ను, సీసీ కెమెరాల్లో ఉన్నటువంటి ఫుటేజ్ తో పాటు ఏదైతే ఇక్కడ ఉండేటటువంటి మెయిన్ రోడ్స్ పైన ఉన్నటువంటి ఫుటేజ్ ను, దాంతో పాటు స్పాట్ లో ఆ కారుకు సంబంధించినటువంటి వివరాలు, మిగతా కార్లకు సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకుంటున్నారు. అంతేకాదు గత కొన్ని రోజులుగా ఏమైనా ఎర్రకోట వద్ద రెక్కీ జరిగిందా, సో ఆ రెక్కీ జరిగితే ఎటువంటి ఎవరైనా అనుమానితులు ఉన్నారా అనే దాని మీద కూడా ప్రస్తుతం ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. మరోపక్క మనం చూడొచ్చు, అంటే ఇంత క్రౌడెడ్ ఏరియాను ఖచ్చితంగా టార్గెట్ చేశారనుకుంటున్నాము. నిజంగా చెప్పాలంటే ఇటువంటి స్పాట్స్ ను ఎన్నో కూడా ఎంచుకొని ఉండొచ్చు అని చెప్పి ఇప్పటికే పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకోసమే కొంత ఢిల్లీని అప్రమత్తం చేయడమే కాదు, ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ ఉగ్రవాద మూలాలు ఉన్నటువంటి వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ కాశ్మీర్ తో పాటు ఢిల్లీకి పక్కనే ఉన్నటువంటి, అంటే హర్యానా అయినప్పటికీ కూడా అది నేషనల్ క్యాపిటల్ రీజియన్ కిందికి వస్తుంది. సో ఆ ప్రాంతంలో కూడా పక్కనే ఉన్నటువంటి హర్యానాలో ఫరీదాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ దగ్గర 350 కిలోల ఎక్స్ప్లోజివ్ దొరికింది. సో ఇలా దేశవ్యాప్తంగా పలు చోట్ల ఎంతో ఎక్స్ప్లోజివ్ ను ఇప్పటికే తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ కారణంగానే సో ఇటువంటి స్పాట్స్ లో ఇంకా కొన్ని పేలులు జరిగే ప్రమాదం కూడా ఉండొచ్చని చెప్పి పోలీసులు అయితే హెచ్చరిస్తూనే ఉన్నారు. దానికి అనుగుణంగా ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మాత్రం ఒకవైపు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండడమే కాకుండా పోలీసులు అయితే స్పాట్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంటే ఎవిడెన్స్ అనేది చాలా కీలకం. మనము ఏ విధంగానైతే కొద్దిసేపటి క్రితం ఒక ఆటో పూర్తిగా కూడా కాలిపోయింది. సో ఆ ఆటోను మనము ఎప్పుడైతే అబ్జర్వ్ చేసినప్పుడు ఆ ఆటో డ్రైవర్ చెప్పాడు, నేను ఆటోలో కూర్చున్నాను, ఒక్కసారిగా పేలుడు సంభవించింది, అది నేను ఎప్పుడు కూడా బాంబు శబ్దం వినలేదు. సో అటువంటి శబ్దాన్ని నేను ఒక్కసారిగా ఏం చేయాలో నాకు అర్థం కానటువంటి పరిస్థితి కూడా అయింది అని చెప్పి అతను స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అటువంటి ఘటననే ఇప్పుడు మనకు స్పాట్ లో కనిపిస్తుంది. సో ఆ రకంగా భయభ్రాంతులతో చుట్టూ ఉన్నటువంటి జనం, రెడ్ ఫోర్ట్ లో ఉన్నటువంటి జనంతో పాటు చాందినీ చౌక్ లో ఉన్నటువంటి జనం మాత్రం ఎక్కడికక్కడ హుటాహుటిన తమ సొంత ప్రాంతాలకు, తమ ఇళ్లకు బయలుదేరి వెళ్లిపోయారు. ఈ చాందినీ చౌక్ లో ఉండేటటువంటి షాప్స్ కావచ్చు, మిగతా వాటన్నిటిని కూడా క్లోజ్ చేసేశారు. సంతోష్, రాజు, నిన్న ఏటీఎస్ జరిపిన దాడుల్లో ఉగ్రమూలాలు వ్యక్తులను కూడా గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే ఆ తర్వాతి రోజే ఈ పేలుడు జరగడం, దీన్ని ఎలా చూడాలంటారు? ఎస్, నిజంగా చెప్పాలంటే గత కొన్ని నెలలుగా ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి కొంత సెంట్రల్ ఇంటెలిజెన్స్ కు పూర్తి స్థాయి సమాచారం ఉంది. అందుకోసమే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్లను, వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ఉగ్రవాద లింకులను ఎప్పటికప్పుడు వాళ్ళను పసిగట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అందుకోసమే అనంతనాగ్, జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి అనంతనాగ్ మెడికల్ కాలేజ్ లో ఉన్నటువంటి మహమ్మద్ ను కూడా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ రోజు షకీల్ వద్ద డంపును స్వాధీనం చేసుకున్నారు. సో ఈ విధంగా నిజంగా డాక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇటువంటి ఉగ్రమూలాలతో సంబంధాలు పెట్టుకున్నారు. సో వాళ్ళ లింక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనే దాని మీద ప్రజెంట్ అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఉన్నటువంటి ఇటువంటి ఘటనలు అయితే ఎక్కడ జరగకుండా మాత్రం పోలీసులు అప్రమత్తం అవుతున్నారు. క్రౌడెడ్ ప్లేసెస్ తో పాటు ఏదైతే కీలకమైనటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రాంతాలే కాదు, దేశంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలను కూడా హై అలర్ట్ చేశారు. సంతోష్, మామూలుగా ఆ ఎర్రకోట ప్రాంతం అంతా కూడా రెగ్యులర్ గా చెకింగ్స్ ఏమైనా ఉంటాయా, వెహికల్ చెకింగ్స్ ఏమైనా ఉంటాయా రాజు? ఎస్, ఇది మాత్రం కొంత మైనస్ అని చెప్పుకోవచ్చు సంతోష్. ఎందుకంటే ఎర్రకోటలోకి వెళ్లేటటువంటి ప్రతి ఒక్కరిని స్కానర్స్ ద్వారా చెక్ చేస్తారు.
అంతేకాదు లోపలికి వెళ్ళేటటువంటి వాళ్ళను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి అనుమతిస్తారు. చాందినీ చౌక్ వైపు మాత్రం కొంత ఓపెన్ గా ఉంటుంది, అక్కడ ఎటువంటి తనిఖీలు ఉండవు. అయితే రోడ్ల మీద వెహికల్స్ మాత్రం ఇక్కడ ఎప్పుడూ ట్రాఫిక్ జామ్ గా ఉంటుంది. సో ఆ ప్రాంతంలోనే ఇది జరిగింది కాబట్టి సో ఆ ట్రాఫిక్ జామ్ జరిగినటువంటి ఆ ప్రాంతాన్నే టార్గెట్ చేసినట్టుగా ఉన్నారు. వెహికల్స్ ను మాత్రం ఎక్కడా తనిఖీలు చేయరు, ఏ వెహికల్ అయినా వస్తూనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది. సో ఆ క్రమంలోనే ఇటువంటి ప్లానింగ్ అనేది జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇటువంటి ప్రాంతాలను కొంత రెక్కి చేసిన తర్వాత మాత్రమే ఇటువంటి వాటిని టార్గెట్ చేస్తూ ఉంటారు. సో అదే ఇక్కడ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఎర్రకోట చుట్టూ మొత్తం కూడా హై సెక్యూరిటీగా పోలీసులు పెద్ద ఎత్తున వచ్చారు. వాస్తవానికి ఎర్రకోట వద్ద ఎప్పుడు కేంద్ర బలగాలు ఉంటాయి, సిఐఎస్ఎఫ్ తో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వీళ్ళందరూ కూడా ఉంటారు. అంటే ఎప్పుడు ఏదైనా జరిగినా వెంటనే అప్రమత్తం అయ్యేందుకు. సో అటువంటి పరిస్థితులు, సో వాళ్ళందరూ తేరుకోక ముందే ఈ పేలుడు మాత్రం జరిగిపోయింది. ఫలితంగా 8 మంది మరణించడమే కాకుండా మిగతా ఎంతో మందికి తీవ్ర గాయాలయ్యాయి. మనం చూసాము, అంటే మాంసము ముద్దలు ఎగిరొచ్చి కొంత దూరం పడ్డాయంటే ఎంత స్థాయిలో ఇక్కడ ఎక్స్ప్లోజివ్ జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. సంతోష్, రాజు, ఇంత హై సెక్యూరిటీ ఉన్న ఈ ప్రాంతంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక మిగతా ప్రాంతాల్లో క్రౌడెడ్ ఏరియాస్ అంటే మాస్ ఏరియాస్ కావచ్చు, మిగతా షాపింగ్ ఏరియాస్లో కావచ్చు, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ భద్రతా చర్యలు ఏ విధంగా ఉంటాయి? నిజంగా సంతోష్, అంటే ఎక్కడైతే హై సెక్యూరిటీ ఉంటుంది, ఎప్పుడు పోలీసుల పర్యవేక్షణ ఉంటుంది, మరోవైపు కేంద్ర బలగాల పహారా ఉంటుంది. సో అటువంటి స్పాట్ నే టార్గెట్ చేసుకున్నారు. ఎందుకంటే ఇదే స్పాట్ కి పెద్ద ఎత్తున ఏ విధంగానైతే ఇక్కడికి జనాలు కూడా వస్తూ ఉంటారు. అటు ఎర్రకోటను చూడడమే కాకుండా మరోవైపు చాందినీ చౌక్ లో ఏదైతే షాపింగ్ చేసుకోవడానికి ఢిల్లీకి వచ్చిన ప్రతి ఒక్కరూ రెడ్ ఫోర్ట్ ను విజిట్ చేస్తారు. అదే సమయంలో చాందినీ చౌకులు కూడా షాపింగ్ చేస్తుంటారు. సో ఈ పరిస్థితుల్లో క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో చిన్నపాటి ప్రమాదం జరిగినా అది పెద్ద తీవ్రతగా మారే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఇటువంటి స్పాట్ ను వాళ్ళు టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది. కొంత రెక్కి నిర్వహించి పోలీసుల, ఎలాగూ వెహికల్స్ అయితే ఎప్పుడూ కూడా వెహికల్స్ ని వాళ్ళు ఎప్పుడు అటు తనిఖీలు చేయరు. సో దానికి అనుగుణంగానే ఈ స్పాట్ కు ఆ వెహికల్ చేరుకోవడం, వెహికల్లో ఏ విధంగానైతే ఆ ఎక్స్ప్లోజన్ పెట్టుకునే ఇదంతా చేసినట్టుగా తెలుస్తుంది. సంతోష్, రాజు, ఇక్కడ టైం చూసుకుంటే, అంటే బాంబ్ బ్లాస్ట్ జరిగిన టైం చూసుకుంటే 6:50, అంటే ఆ టైంకి మాక్సిమం చాలా వరకు షాపింగ్ క్రౌడ్ ఏరియా ఎక్కువ ఉంటుంది. అంటే క్రౌడ్ షాపింగ్ చేయడానికి ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా క్రౌడ్ ఉంటుంది. అంటే ఆ టైం సరిగ్గా చూసుకొనే ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిందంటారా? ఢిల్లీలో సంభవించిన భారీ పేలుడులో 8 మంది మృతి చెందారు. ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ వద్ద కారులో భారీ పేలుడు సంభవించింది. చాందినీ చౌక్లోని లాల్ కిలా గేట్ నంబర్ 1 వద్ద భారీ పేలుడు ధాటికి పలు వాహనాలకు మంటలంటుకున్నాయి. ఈ పేలుడులో 8 కార్లు ధ్వంసమయ్యాయి, పలువురికి గాయాలయ్యాయి. 7 ఫైర్ ఇంజన్లు మంటలను